భారత రాష్ట్ర సమితి ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశం మేరకు పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారు గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడడం, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లే నడుచుకోవడం, పార్టీ సీనియర్ నాయకుల మీద అనవసరమైన బాధ్యతారహితమైన ప్రకటనలు చేయడం, పార్టీ యావత్తు నాయకులు కార్యకర్తలు ఆందోళనకు గురి కావడం, 60 లక్షల మంది సభ్యులు కలిగి ఉన్న భారత రాష్ట్ర సమితిలో ప్రతి ఒక్కరికి కూడా వారికి ఎంత హక్కు ఉన్నదో అంతే హక్కు ఉంటుంది. కాబట్టి అలా భారత రాష్ట్ర సమితి కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని వారి ఆందోళన గమనించి యావత్తు పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ కోరుకున్న విధంగా ఇవాళ భారత రాష్ట్ర సమితి నుండి కల్వకుంట్ల కవిత గారిని సస్పెన్షన్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది యావత్తు రాష్ట్ర పార్టీ యంత్రాంగం బాధతో తీసుకున్న నిర్ణయమైన పార్టీకి ఆందోళన కలిగించే విధంగా, పార్టీని కించపరిచే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం నాయకులు కార్యకర్తలు చెప్పిన దాన్ని కేసీఆర్ గారు విన్న తర్వాత కేసీఆర్ గారు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో పార్టీ అనేదే ముఖ్యం. పార్టీ ముందు తన కూతురైనా దగ్గర బంధువులైనా ఎవరైనా కూడా సమానమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అలవాటు భారతదేశంలో ఇప్పటి వరకు అనేక ప్రాంతీయ పార్టీలలో కుటుంబాలలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అది తమిళనాడు ఉదాహరణ తీసుకున్నా, కర్ణాటకలో జేడీఎస్ ఉదాహరణ తీసుకున్నా, లేక ఇతర పార్టీలలో ఎక్కడ తీసుకున్నా కూడా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పుట్టిన విద్య. ఇవాళ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కూడా దురదృష్టవశాత్తు వారి యొక్క దుశ్చర్యలకు కవిత లోన్ కావడం, మా పార్టీని బలహీనపరిచే విధంగా చూడడం, దానిని యావత్తు నాయకులు కార్యకర్తలు కూడా కేసీఆర్ గారికి పార్టీ నాయకత్వానికి చెప్పినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బాధాకరంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఇలా ఈ జనగామ నియోజకవర్గంలో జరుగుతున్న యావత్తు నాయకులు కార్యకర్తలు కూడా మీరు చూసిండ్రు, ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. వాటి పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, తెలంగాణ శ్రేయస్సు దృష్ట్యా వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. దీన్ని ఈ చర్యతో ఇంకెవరన్నా కూడా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే వారు కూడా ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం.